అండి. ఈరోజు నేను మీకు పండుమిరపకాయ పచ్చడి చేసి చూపించబోతున్నాను. దీనికోసం నేను ఒక 1/2 కేజీ పండుమిరపకాయలు తీసుకున్నాను. ఇవి శుభ్రంగా తొక్కలు తీసి తుడిచిపెట్టుకున్నామండి. వీటిని కడగలేదు. కడిగితే పచ్చడి పాడవుతుంది, నిలవ పచ్చడి కాబట్టి. నేను ఒక చింతపండు, ఒక 200 గ్రాముల చింతపండు తీసుకుంటున్నాను. ఒక 1/2 కేజీ పండుమిరపకాయలకి. ఒక 100 గ్రాములు అల్లం తీసుకున్నాను. ఈ పండుమిరపకాయల పచ్చడిలోకి నేను 2 స్పూన్ల ఆవాలు, 2 స్పూన్ల మెంతులు తీసుకొని వేయించి పెట్టుకున్నానండి. ఇది మిక్సీ వేసుకోవాలి అండి. నేను ఈ పండుమిరపకాయలను కొంచెం వేయించుకుంటున్నానండి, ఎందుకంటే పచ్చిగా చాలా కారం ఉంటుంది పచ్చడి. అందుకని నేను కొంచెం ఆయిల్ ఫ్రై లాగా చేసుకుంటున్నాను. డీప్ ఫ్రై కాకుండా కొంచెం 2-3 స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులో ముక్కలు వేసుకొని వేసి చూడండి. ఇలా నేను బాండీలో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇలా పండుమిరపకాయలు వేసాను. 1 స్పూన్ పసుపు కూడా వేసుకున్నానండి. ఇలా వేయించుకుంటున్నాను. కొంచెం వేగిన తర్వాత ఇందులోనే నేను అల్లం ముక్కలు కూడా వేసుకుంటున్నాను. ఇవన్నీ కొంచెం పచ్చివాసన పోతాయండి, అందుకని వేసుకున్నాను. కొంచెం ఎక్కువ కాకుండా కొంచెం లైట్గా వేయించుకొని ఒక 5 మినిట్స్ వేయించేసుకొని ఆపేసుకుందాము. చూడండి, కారపచ్చడి తయారు చేసామండి. నేను ముక్కలు వేయించి పెట్టుకున్న తర్వాత అందులో చింతపండు 200 గ్రాములు, ఒక 150 గ్రాములు ఉప్పు వేసి కలుపుకున్నాము. 2 స్పూన్ల మెంతిపిండి, 2 స్పూన్ల ఆవపిండి వేసుకున్నామండి. అన్నీ కలిపి మిక్సీ వేసి ఇలా చేసి పెట్టాము. ఇది మనకు సంవత్సరం రోజులు నిల్వ ఉంటుందండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం మనం పోపు వేసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.